ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్న వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలైన జీవిత సత్యాలు కొన్ని ఈ రోజున మనము ధ్యానం చేద్దాము. ఆ సత్యములు ఒక 10 అంశములు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, మూలవాక్యంగా, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంతో మేలు. దేవుని మాటని అంగీకరించడం వల్ల ఒక మేలైన జీవితం మీకు దాగి ఉన్నది. భూమి మీద ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ అవి నెమ్మది, ప్రశాంతత, ఆశీర్వాదాన్ని ఇవ్వలేవండి. కాకపోతే దేవుని మాట నీకు నెమ్మది ఇవ్వగలుగుతుంది. అందుకని దావీదు అంటాడండి, ఈ వాక్యం నన్ను బ్రతికిస్తున్నది, నా బాధ లేదే నాకు నెమ్మదినిస్తుంది. ఫస్ట్ వన్. సెకండ్ ఏంటంటే అండి, నిత్యం నిలుచు మేలు. అనగా మేలు అనేది కొంతకాలం నిలిచేది ఉండిద్ది. మేలైన అనుభవాలు, నిత్యం నిలిచే అనుభవాలు ఉంటాయి. నీవు మేలైన అనుభవాలు అనేవి నిత్యము నీ జీవితంలో చూస్తూ నీవు బ్రతకాలి అన్నట్లయితే దేవుడు విశేషంగా తన కృపచేత కొన్ని మాటలు మన ఎదుట పెడుతున్నాడండి. ఏంటంటే, కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యం నిలుచుదు. అంటే కీడుకరమైన తలంపు, ప్రేరేపణ, హానికరమైన ఆలోచనలు ఇవి మాని మేలు చేయడానికి నీవు ప్రయత్నిస్తే, నీవు నీ ఎదుట ఎటువంటి కష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా నీవు అన్ని విషయాల్లో నీవు నిలకడగా నిలిచి దైవ కృప పొందుతావన్న వాస్తవాన్ని గ్రహించాలి. సెకండు, దేవుణ్ణి ఆశ్రయించే మేలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినాయి అనేసి లోకాన్ని, లోక ఆచారాలను ఆచరిస్తారు. అయితే నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని ఆశ్రయించినట్లా ఎంతో మేలు. అందుకనే కీర్తన గ్రంథం 34:10 చూస్తే అండి, సింహము పిల్లలు ఏమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అనేసి ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నారండి. సింహము అడవికి రాజు. ఈ భూమి మీద రాజులు సైతము వారి బిడ్డలకి లేమనేది వచ్చి పలకరించవచ్చేమో, కానీ జీవదారుడైన దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో దేవుని ఎడల నమ్మకంతో నడిచేటి వారికి దేవుడు ఏ మేలు కొదువు చేయకోకుండా సకల విధమైన మేళ్ళ చేత ఆయన నింపుతాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసానికి కర్తవ్య విశ్వాస జీవితాన్ని కొనసాగించే దేవుడు నలుదిశలా మీకు ఆశీర్వాదాన్ని, నెమ్మదినిచ్చునుగాక. అంతేకాదండి, దేవునితో నీ సహవాసం నువ్వు కొనసాగినట్లయితే సహవాస సంబంధమైన మేలు కూడా ఉంటుందండి. సహవాసంలో దోషం ఉండిద్దండి. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును అన్నట్లుగా, ఏమండి, దుష్టుల ఆలోచన చొప్పున కూడా నీవు నడవకోకుండా నీవు దేవునితో సహవాసం చేసే ఒక అనుభవం ఉండాలి. చూద్దామండి, యోబు గ్రంథం 22:21 మనం చూస్తేనండి, ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మేలు అనేది ఆ రీతిగా కలుగుతుందండి. ఈ రోజున సహవాసము ఎంతో భయంకరంగా ఉన్నాయండి. నీవు దేవునితో సహవాసం చేస్తే, అంటే ఒక స్నేహితుడితో ఇంకో స్నేహితుడు, తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి కూడా స్నేహితులకు చెప్పుకుంటారు. అదే స్నేహితుడిగా వాక్యమైన దేవునికి నువ్వు తెలియచేసుకున్నట్లయితే, మోకరించి నువ్వు కన్నీటి ప్రార్థన ద్వారా నీ బాధ, నీ సమస్య చెప్పుకుంటున్నట్లయితే నీ జీవితంలో అనేకమైన మేలులు, ఆశీర్వాదంతో నింపబడతావు. నీ సహవాసము దేవునితో ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప మేలు అనేది నువ్వు చూస్తావన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఈ రోజున నీ సహవాసము ఎక్కడున్నది అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ సహవాసము, నీ బాధలు, నీ ఇబ్బందులు నువ్వు ఎక్కడ తెలియచేసుకుంటున్నావు? దేవుని ఎదుట, లేకపోతే మనుషుల ఎదుట తెలియచేసుకొని, ఒకవేళ 4 గోళ్ల మధ్యలో నువ్వు చెప్పిన నీ బాధని 4 దిక్కులున్న సమాజం ఎదుట మనుషులు నిన్ను సునీకరంగా, చులకనగా చూచినట్లుగా ఒకవేళ ఆ రీతిగా నీకు ఇబ్బంది చేస్తున్నారేమో. కాబట్టి ఉదయకాలం వల్ల నీ సమస్య, నీ బాధ మొత్తం నువ్వు దేవునికి తెలియజేసుకున్నట్లా ఎంతో మేలని. అంతే కదండి, కీర్తన గ్రంథము 81:13 మనం చూస్తేనండి, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎంతో మేలు. అనగా దేవుని మార్గాలు. ఈ భూమి మీద మార్గాలు ఎన్నో ఉన్నాయండి. నీవు దేవుని మార్గంలో నడిచినట్లయితే దేవుడు మేలైన జీవితాన్ని నీకు అనుగ్రహించి ఆయన కృపతో నింపుతాడండి. అంతేకాదండి, కీర్తన గ్రంథం 84:11 చూస్తానండి, దేవుడైన యెహోవా సూర్యుడును కేడునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు.
నీ జీవిత ప్రయాణంలో ఒక యథార్థత ఉండాలండి. యథార్థవంతుల కొరకు ఆనందం ఎత్తబడిందంట. కాబట్టి ఇప్పుడు నా దీని బిడ్డరా, నీవు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నట్లయితే నీ కష్టాలు, బాధలు, ఇబ్బందులలో నువ్వు దేవుని విడవక ఆయన కృప మీద ఆనుకున్నట్లయితే దేవుడు విడవక ఇశ్రాయేలుకి తోడై ఉండి సాహసకార్యాలు జరిగించినట్లుగా దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప సాహసకార్యాలు చేస్తాడని వాస్తవాన్ని గ్రహించాలండి. అంతేకాదండి, కీర్తన గ్రంథము 107వ అధ్యాయంలో మనం చూస్తామండి. 9వ వాక్యం, ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొన్న వారిని ప్రాణమును మేలతో నింపి ఉన్నాడు. ఇక్కడ మేలైన జీవిత అనుభవాల కొరకు ఆకలి కలిగి ఉన్నారండి. ఆకలి కలిగిన వారికి ఆహారం ఎట్లాగో అట్లాగా మేలైన జీవితం కొరకు దేవుని ఆ రీతిగా ఇశ్రాయేలీలు ఆశ్రయించి దేవుని కాడ కృప పొందారండి. ఈ రోజున నీవు నీ జీవితంలో మేలైన అనుభవాల కొరకు నువ్వు దేవుని వైపు చూస్తున్నావా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించాలండి. అంతేకాదండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2వ వాక్యలో చూస్తే, నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదురు. నీ నోటి ఫలము అనగా నాకు మేలు జరిగిద్దంటే జరుగుతుందండి. అందుకని నరపుత్రుడా జీవం కలిగినట్లు ప్రవచించమని ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఎహెజ్కేలుతో మాట్లాడతాడండి. కాబట్టి నీ నోటి ఫలం ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలండి. నాకు మేలు కలగాలంటే ఎలా కలుగుతుందండి, నీ నోరు ఎలాగుంది అనేది దాన్ని బట్టి, నీ నోటి మాటను బట్టి ఒక దైవ కార్యమును చూస్తావన్న వాస్తవాన్ని గ్రహించాలి. అప్పుడు నా దీని బిడ్డలారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వాక్యలో చూస్తేనండి, ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఈ భూమి మీద ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి. దేవుని ఉపదేశానికి నువ్వు చెవి ఎగ్గితే నీవు ఊహించలేని మేలును నువ్వు పొందుతావు. నా ఉపదేశమును అంగీకరించేవాడు కీడు వచ్చినను సురక్షితంగా నివసించును అన్నట్లుగా దేవుని ఉపదేశము కీడు వచ్చినా కానీ నీకు ఒక సురక్షిత క్షేమకరమైన కృపనిచ్చి నడిపిస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా ప్రభు కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. అంతేకాదండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయంలో మనం విశేషంగా దేవుని మాటని మనం చూస్తాం. 24వ వాక్యంలో మనం చూసినప్పుడు అండి, ప్రసంగి 2వ అధ్యాయం 24వ వాక్యం, అన్నపానములు పుచ్చుకున్నట కంటే తన కష్టము చేత సుఖం అనుభవించుట కంటే నరులకి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియు దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని అంటున్నాడు. అంటే అన్నపానములు పుచ్చుకుంటూ వాటితో నువ్వు సంతోషించడం దేవుడిచ్చిన మేలైన అనుభవాలండి. ఆ మేలైన అనుభవాల్లో ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి కృపతో నింపి నడిపించునుగాక. అంతేకాదండి, ఒక మేలైన జీవిత అనుభవంలో మనం చూస్తేనండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వాక్యంలో మనం చూస్తామండి. ఏమనంటే, ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకును ఆ దేశం నాకు సర్వ విషయంలో అందు మేలు కలుగును అంటున్నాడండి. అంటే నీవు నీ కుటుంబం గురించి నీవు శ్రద్ధ నిలిపి నీవు నీ కుటుంబ బిడ్డల కొరకు, కడుపున పుట్టిన బిడ్డల కొరకు కుటుంబ వ్యవస్థ అభివృద్ధి కొరకు నువ్వు ఆలోచనతోటి నడిచినట్లయితే మేలైన జీవితం నీ జీవితంలోకి వస్తుందండి. ఈ రోజున ఎదుటి వాళ్ళ యొక్క జీవితాల గురించి ఆలోచించి వాళ్ళు ఇట్లాగా నడుస్తున్నారు, వీళ్ళు ఇట్లాగా బ్రతుకుతున్నారు, వాళ్ళు ఇట్లాగా ఎదుగుతున్నారు అనేసి మనం బాధపడుతున్నాం. కానీ ఏ రోజైనా నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నాకు వస్తున్న రాబడి ఎంత, నేను ఖర్చు పెడుతున్న ఖర్చు ఎంత, నేను సంపాదిస్తున్న సంపద ఎటెళ్తుంది, పరుల పాలు అవుతుందా, కుటుంబానికి వెళ్తుందా, నేను సంపాదిస్తున్న సంపద బార్ షాప్కి వెళ్తుందా, నా ఇంట్లోకి వెళ్తుందా, నేను సంపాదించిన సంపద నా వ్యసనాలకి, నా సంతోషానికి వెళుతుందా, లేకపోతే నా కడుపున పుట్టిన బిడ్డలకి, నన్ను కట్టుకున్న భార్యకి, కుటుంబానికి ఉపయోగకరంగా ఆ సంపద ఉపయోగపడుతుందా అని ఆలోచించే అనుభవాలు ఈ రోజున చాలా కరువైపోయిందండి. అందుకనే ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు ఎవరైనా కానీ నీ కుటుంబం కొరకు నీవు శ్రద్ధగా ఆలోచించినట్లయితే, వాక్యం ఉంటుందో ఏ రాజు దేశం కొరకు ఆలోచిస్తాడో, దేశము కొరకు శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ దేశం అంట మేలు, అన్ని విషయాల్లో మేలుగా ఉంటుందంటండి. కాబట్టి ఈరోజు నా ప్రియమైన దీని బిడ్డలారా, అనేకమైన మేలైన అనుభవాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము. దేవుడు విశేషమైన మేలైన జీవితంలో ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించి ఆయన వాక్యంలో మీ జీవితాలు స్థిరపరిచి నడిపించే రీతిగా మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణకు దేవా మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా, మేలైన అనుభవాలు కొన్ని నీ బిడ్డలతో మాట్లాడుకోవడానికి కృప ఇచ్చావు, నీకు స్తోత్రం. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలైన వారిని అన్ని విషయాల్లో ఆశీర్వదించు, దీవించు, నలుదిశలా కృపతో నింపి నడిపించు. ఆ రీతిగా ఊహకందని మేలులు నీ బిడ్డల జీవితంలో జరిగించు. జనులు ఎదుట నిన్ను ఆశ్రయించిన వారు అయిన నీ బిడ్డలు
ప్రార్థన చేసిన ప్రతి కార్యాలు పొంది నీ సాక్షిగా నిలిచినట్లుగా సహాయం చేయమని, అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయమని, కన్నీళ్ళని సంతోషంగా మార్చు, నిందకి ప్రతిగా ఘనత అయా రెట్టింపుగా కృపనిచ్చే దేవుడివి. నీ బిడ్డల జీవితాలని ఆశీర్వదించు, దీవించు, కృపాక్షేమాలతో నింపమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రైన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి తోడయండి మేలైన జీవితాన్ని స్థిరపరిచి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.